తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి సార్? ఖచ్చితంగా లడ్డూలో అయితే కల్తీ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ఒక హిందువుగా సామాజిక స్పృహతో చెబుతున్నా ఖచ్చితంగా లడ్డూలో కల్తీ జరగడం మట్టికి వాస్తవం. మరి ఇప్పుడు కొత్తగా ఏకసభ్య కమిటీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక కమిటీని వేశారు. దాన్ని వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుబ్రహ్మణ్యం అనే ఒక లాయర్ ద్వారా పిటిషన్ వేస్తే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఈ ఏకసభ్య కమిటీ వల్ల వాళ్ళకి ఏమైనా ముప్పు ఉందా? అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటన్నారు? ఏకసభ్య కమిటీ వల్ల ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలు మొత్తం బయటపడే ఛాన్సు 100% ఉంది. ఇప్పుడు దాకా వాళ్ళ అధికారంలో అధికారులు అందరిని అరెస్ట్ చేశారు. తర్వాత సుబ్బారెడ్డి దగ్గర ఉన్న చిన్నప్పని అరెస్ట్ చేశారు. ఇట్లాగా వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఇప్పుడు నిజమైన దొంగలు బయటకు వస్తారు. ఖచ్చితంగా నిజమైన దొంగ సుబ్బారెడ్డి కావచ్చు, మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా ఎవరైతే అధికారంలో ఉన్న ఆ రోజు పార్లమెంటు సభ్యులు కావచ్చు, అక్కడ టీటీడీలో చైర్మన్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా బయటపడే 100% అవకాశం ఉంది. మరి గతంలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు 2022లో అక్టోబర్ టైంలో ఈ నెయ్యిని ఆయనకు కూడా డౌట్ వచ్చి మైసూర్లో ఉన్న ల్యాబ్ కు పంపించారంట టెస్టుల కోసమని. కానీ వచ్చిన రిపోర్ట్ నేను చూడలేదని చెప్తున్నారు. రిపోర్టు అంటే టెస్టులకు పంపించింది నేనే, కానీ వచ్చిన రిపోర్ట్ నేను చూడలేదని అంటారు. కానీ నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం చెప్తున్నారనంటే లడ్డూలో కల్తీ జరిగింది, దోషులు శిక్షించాలంటారు. అంటే ఆయన ఇక్కడ 2 రకాలుగా మాట్లాడుతున్నారు కదా. దీని మీద ఆయన తీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతినా? ఆయన దగ్గరికి రిపోర్ట్ వచ్చి ఉంటది, దాంట్లో కల్తీ జరిగిందని ఉంటుంది. ఆయన వాటా ఆయన ముట్టగానే కామ్ అయిపోయాడు సుబ్బారెడ్డి గారు. ఆయనకి రావాల్సిన అంటే వాటా రాగానే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారి పాత్ర 100% ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి కల్తీయే జరగలేదని మాట్లాడుతున్నారు కదా. చెప్తారు ఆయన దొంగ 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 అంటే సామెత ఉంది కదా, దొంగోడు దొంగ 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 అంటే అని. అట్లాంటి సామెతలు ఆయన పాటిస్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ముఖ్యంగా గత 5 ఏళ్లు కూడా హిందూ దేవాలయాల మీద, విగ్రహాల మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా రథాలు తగలబెట్టడాలు, ఇటువంటి స్కాములు, దొంగతనాలు ఎక్కువ జరిగాయి. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు విప్పి మాట్లాడలేదు? ఎందుకు ఆ సమస్యలు పరిష్కారం చేయడం లేదు? ఆయన జరిగింది అంతా కూడా ఆయన ప్రభుత్వంలోనే జరిగింది. హిందూ దేవాలయాల మీద దాడులు గాని, రథాలు తగలబెట్టడం గాని, సింహాల దొంగతనం గాని, ఇట్లాగా నెయ్యి కల్తీ గాని, గుడి భూములు దోచేయడం గాని, కాంట్రాక్ట్స్ ఇవ్వడం గాని, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ప్రభుత్వంలోనే జరిగినాయి. కాబట్టి అందుకే ఇక్కడ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చి ఆయన ఇంటికి పంపించారు. ఫైనల్ గా ఒక హిందూగా మీరే ఉంటారు, లడ్డూ విషయం మీద ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది, కల్తీ జరిగిందంటారా లేదంటారా? ఖచ్చితంగా జరిగిందని చెప్తున్నాగా. జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో ఏకసభ్య కమిటీలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? కల్తీ జరిగింది కాబట్టే అండి మరి ఎంత స్కిట్ ఇచ్చింది. కల్తీ జరగలేదని ఏదో జగన్ ఒక్కళ్ళే అంటున్నారు కానీ వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా అనలేరు అన్నమాట. ఎందుకంటే ఆయనకు తెలిసే జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడేమంటారంటే ఏంటి నా పిఏ చేశారు, నాకు తెలియకుండా 36 మంది చేశారు, 46 మంది చేశారు అని ఇలా చెప్తున్నారు. కానీ ఆయన తెలియకుండా ఎందుకు జరుగుద్దండి? మరి ఆయన పోస్ట్ పిఏకి ఇచ్చారా అంటే ఆయన పదవి ఉన్న పిఏకి ఇచ్చారా? ఇప్పుడు తాజాగా ఏకసభ్య కమిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నియమించారు. ఈ ఏకసభ్య కమిటీని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా ఆ విచారణను ఆపాలని చెప్పి పిటిషన్ వేశారు. అంటే ఈ ఏకసభ్య కమిటీ వల్ల వాళ్ళకి ఏమైనా ముప్పు ఉందా? దానివల్ల ప్రయోజనం ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి ముప్పు పక్కగా ఉంటుందండి. వాళ్ళకి ముప్పు దేంట్లో లేకుండా ఉంది. దేని మీద వాళ్ళు ఏ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు వెళ్తారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు. అన్ని ఫస్ట్ నుంచి రాజధాని విషయంలో కానీ దేంట్లో అయినా కానీ తప్పు చేస్తారు, కోర్టులకు వెళ్తారు, ముట్టకెళ్ళి ఎంచుకొని వస్తారండి. ఏ కోర్టులో వాళ్ళు పాస్ అయ్యొచ్చారండి? ఏక కమిటీలో వీళ్ళని అరెస్ట్ చేసేది గ్యారంటీ అండి. ఇప్పుడు కోర్టు అదే నిజమైతే విచారించిద్దండి. సుప్రీంకోర్టుకి ఇచ్చాడు సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఎవరో లాయర్ గారు ఇచ్చారు కదా. పిటిషన్ వేస్తారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. పిటిషన్ వేసినప్పుడు అది నిజాలు ఉంటే, ఆధారాలు ఉంటే విచారణ చేస్తుందిగా కోర్టు. దాంట్లో ఆధారాలు లేవంట. ఆయన చెప్పారు ఆధారాలు లేవని చెప్పేసి పిటిషన్ కొట్టేశారు కాబట్టి వీళ్ళకి కరెక్ట్ గా ముప్పు ఉంటుందంట. సుబ్బారెడ్డి గారికి, భూమారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, భూమారెడ్డి గారికి, జగన్ గారికి, కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళు నలుగురు మాత్రం పక్కాగా అరెస్ట్ అవుతారండి ఆ విషయంలో. మరి ఇక్కడ ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు 2022 అక్టోబర్లోనే మైసూర్ ల్యాబ్ కి ఈ నెయ్యిని ఒకసారి టెస్ట్ చేయండి, కల్తీ ఉందని డౌట్ వస్తుందని చెప్పి ఆయన రిపోర్ట్లు పంపించారు. టెస్ట్ కి పంపించారు అన్నట్టు. రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను చూడలేదని అంటారంట. అంటే ఆయన టెస్ట్ కి పంపించి ఆయనే చూడలేదని అంటారు.
కానీ నేషనల్ మీడియా ముందుకు వచ్చేమో లడ్డు కల్తీ జరిగిందని అంటారండి. అంటే ఆయనే రెండు రకాలుగా మాట్లాడుతున్నారంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనే పంపించారు, ఆయనే చూడలేదు. మరి ఇక అదే కంటే వాళ్ళని అనేది కంచె చేను వేస్తుందంటే అదే ఇంక వాళ్ళని అనేది. వాళ్ళు పంపించిన వాళ్ళు చూడకుండా ఎవరైనా ఉంటారండి? ఆయన ఆస్తులు ఏమన్నా పత్రాలు ఉంటాయి, ఎవరైనా సంతకం పెట్టమంటారు, పెడతాడండి చూడకుండా? మరి ఇంకా చూడలేదని చెప్తే ఎలా సరిపోద్దండి సమాధానం? తిరుమల లడ్డు కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక హిందువునిగా కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకుంటారా? కల్తీ జరిగిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే రిపోర్ట్లు కానీ, సిట్ రిపోర్ట్ కానీ, సుప్రీంకోర్టు రిపోర్ట్ కానీ మొత్తం ఏది చూసినా కూడా కల్తీ జరిగినట్టు వాస్తవంగా క్లియర్గా కనబడుతుంది. కల్తీ జరిగింది కాబట్టే ఈ ప్రభుత్వం విచారణ కమిటీ వేస్తే ఆ విచారణ కమిటీని రద్దు చేయించాలని సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా చీవాట్లు తిన్నారంటే ఇది జరిగిందనే వాస్తవంగా నమ్ముతున్నాం. మరి ఇప్పుడు కొత్తగా ఏకసభ్య కమిటీ అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి ఒక కమిటీని వేశారు. దాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం అనే ఒక లాయర్ అయితే పిటిషన్ దాఖలు చేశారు. అక్కడికి వెళ్ళి పోరాటం జరుగుతుంది, దాన్ని కొట్టివేయడం కూడా జరిగింది. దీని గురించి మీరేమంటారు? అంటే ఏకసభ్య కమిషన్ వల్ల ప్రయోజనం ఏంటి? దొంగలు మేము ఈ ఏకసభ్య కమిటీ వేయడం వల్ల ఎక్కడ మా లల్లాతనం అంతా బయటపడిపోద్దని భయపడి అసలు తప్పు చేయనప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన పని ఏంటి? దేనికి వెళ్ళారు? తప్పు చేసిన వాడే కోర్టుకి వెళ్తాడు దాన్ని ఆపమని. అంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా అర్థమైంది కాబట్టి, జరిగిందంత వాస్తవం గమనించింది కాబట్టి కోర్టు కూడా కేసు కొట్టివేసింది. ఈ ఏకసభ్య కమిటీ కూడా నిజ నిర్ధారణ చేసి దోషుల్ని శిక్షించాలని ఒక హిందువుగా నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు 2022లోనే అక్టోబర్ లో టీటీడీ నెయ్యి ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని మైసూరుకు పంపించి ల్యాబ్ లో టెస్టులు చేయించారు. కానీ రిపోర్టులు చూడలేదని అంటారు. అంటే టెస్టులకు పంపించింది ఆయనే, కానీ రిపోర్టులు చూడలేదు అన్నారు. కానీ నేషనల్ మీడియా ముందుకు వచ్చి లడ్డు కల్తీ జరిగింది, దోషులు శిక్షించాలని చెప్పి స్వయంగా ఆయన ఒప్పుకున్నారు. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? అందులో ఏదైనా వాస్తవం ఉందా? ఫస్ట్ నుంచి మనం వైవి సుబ్బారెడ్డి గారి మాటలను గమనిస్తే ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ బయటికి రాకముందు కల్తీయే జరగలేదనే అని ఎత్తుకున్నారు వైసీపీ మొత్తం. అలాగే తర్వాత ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చేసరికి లడ్డు కల్తీ జరగలేదు, జరిగింది, కాకపోతే అది ఎక్కడైనా కల్తీ జరిగిద్ది అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే నేషనల్ మీడియాలో ఏకదంపుడుగా వాయించడం మొదలు పెట్టారో రిపోర్ట్ అసలు చైర్మన్ గా నేను ఎందుకు నిలబెట్టింది? తప్పప్పుడు ఏం జరుగుతున్నాయి, దేవస్థానంలో ఏం జరుగుతుందని చూసుకునే బాధ్యత నీది. కానీ ఆ బాధ్యతను నువ్వు విస్మరించి వచ్చిన రిపోర్ట్ నువ్వు చూడలేదంటే దాంట్లో నీ వాటా ఎంత ఉందో అన్న కూడా మా అనుమానం కలుగుతుంది. మరి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ అంతా నా పిఏనే చేశాడు, చెన్నప్పనే చేశాడు, నాకేమీ తెలియదు ముఖ్యంగా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆయన ప్రస్తావన లేకుండా జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇంత పెద్ద స్కామ్ లో పిఏ ఇన్వాల్వ్మెంట్ ఇంత పెద్ద స్కామ్ లో పిఏ ఇన్వాల్వ్మెంట్ తోనే జరిగింది అంటారు. ఇదంతా వైవి సుబ్బారెడ్డి గారికి ఏ సంబంధం లేదా? అసలు ఆయన చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక పిఏ అకౌంట్ లో 50 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగిందంటే నువ్వు చైర్మన్ గా నువ్వు చెప్పకుండా పిఏ అకౌంట్ లో ఎవరు వేస్తారు? సపోజ్ మనమే ఉన్నాం, దేనికైనా ఏదైనా దానికైనా వెళ్తాం, ఒక దీనికి వెళ్ళినప్పుడు పిఏ గారిని సంప్రదించండి. పిఏ గారు అమౌంట్ కొట్టమనగల మనం అమౌంట్ కొట్టేస్తామా? కొట్టంగా. తిరుమల లడ్డు కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? తిరుమల లడ్డీలో కల్తీ జరిగిందని సిట్ కమిషన్, సుప్రీంకోర్టు నియమించిన సిట్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అది నెయ్యి కాదు, రసాయనాల ద్వారా తయారు చేశారు, అది సింథటిక్ నెయ్యి అని సిట్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా జరగలేదు అనడం కూడా అదొక పెద్ద అబద్ధం. మరి ఇప్పుడు కొత్తగా ఏకసభ్య కమిటీ అని చెప్పి కొత్తగా వేశారు. దీని వల్ల ఏం ప్రయోజనం ఉంది? దీన్ని వైసీపీ ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా వ్యతిరేకిస్తుంది? దీని గురించి మీరేమంటారు? అంటే వైసీపీ ప్రభుత్వానికి మొదటి నుంచి శ్రీవారి పట్ల కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల కానీ ఎటువంటి పవిత్రమైనటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే పనులే చేశారు. అక్కడ అన్యమత ప్రచారాలు చేయడం కానీ, అన్యమతాలకు సంబంధించినటువంటి వ్యక్తులని చైర్మన్లుగా నియమించడం కానీ, ఇటువంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన విషయాలే. అటువంటి వాళ్ళు కల్తీ నెయ్యి జరిగిందని ఒప్పుకోవడం అనేది ఖచ్చితంగా జరిగే పని కాదు. అందుకనే ఇప్పుడు వచ్చిన సిట్ నివేదికను కూడా వాళ్ళు తారుమారు చేసి మైండ్ గేమ్తో ఇదంతా కేవలం ప్రభుత్వం చేసింది, మాకు ఎటువంటి పాపం తెలియదని చెప్తున్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏకసభ్య కమిషన్ నియమించింది. ఆ ఏకసభ్య కమిషన్ ద్వారా ఈ సిట్ నివేదికను, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన కల్తూ లడ్డు విషయం కూడా ఆ ఏకసభ్య కమిషన్ ద్వారా తెలియవేయని చెప్పని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనబడుతుంది. మరి ఏకసభ్య కమిటీ వల్ల ముఖ్యంగా అందులో అంటే తిరుమల లడ్డు కల్తీ విషయంలో పూర్తి అసలైన దొంగలందరూ కూడా బయటపడతారనే ఆరోపణలు వస్తున్నాయి.
మరి ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు వరకు లడ్డూ కల్తీ విషయంలో పెద్ద వ్యక్తుల పేర్లు రాలేదు, కేవలం కింది స్థాయి వ్యక్తుల పేర్లే వచ్చాయి. ఈసారైనా దొంగలు దొరుకుతారంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఒక అలవాటు ఉందండి. తలా పాపం తెలా పిలికిడు అనే ఒక సామెత ఉందన్నమాట. అలాగా ఆయన పెద్ద పెద్ద నేరాలన్నీ చేసి అందులో చిన్న చిన్న వాళ్ళందరూ కూడా భాగస్వాములుగా చేస్తుంటాడండి. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి గతంలో చూసుకుంటే ఆయన మీద ఉన్న 33 కేసుల పరిస్థితి కూడా అంతే. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని, బ్యూరోక్రాట్స్ని, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకుల్ని, ఆయన చెంచాలందరినీ కూడా భాగస్వాములు చేసి కోర్టుల చుట్టూ వాళ్ళని కూడా తిప్పి నానా ఇది చేసి అతనికి మొదటి నుంచి క్రైమ్ నుంచి తప్పుకోవడానికి అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తాడు. ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఏకసభ్య కమిషన్ కూడా అతను తప్పుపడుతున్నాడు. మరి ఈసారి ముఖ్యంగా రైట్. అయితే వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ 2022 అక్టోబర్లోనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మైసూర్ ల్యాబ్కి రిపోర్టు తెప్పించుకున్నారు, కానీ రిపోర్ట్ నేను చూడలేదని అన్నారు. అంటే టెస్టులకు పంపింది ఆయనే, కానీ రిపోర్ట్ చూడలేదన్నారు. కానీ నేషనల్ మీడియా ముందుకు వచ్చి లడ్డూ విషయంలో కల్తీ జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను, దోషులు శిక్షించాలన్నారు. అంటే 2-3 రకాలుగా ఎలా మాట్లాడతారు వైవి సుబ్బారెడ్డి గారు? ఇదంతా కూడా నమ్మశక్యంగా ఉందంటారా? అంటే వైవి సుబ్బారెడ్డి గారి నేచర్ ఎలా ఉంటుందంటే, మొన్నటి వరకు అసలు నెయ్యి కల్తీ జరగలేదని చెప్పని ఒక వాదన ఎత్తుకున్నారు. ఎప్పుడైతే నేషనల్ మీడియా కూడా నెయ్యి కల్తీ జరిగింది, ఇది మహాపాపం, ఆ కల్తీ లడ్డు నెయ్యి సంబంధించిన లడ్డూలని అయోధ్యకు కూడా పంపించారు అని చెప్పని ఎప్పుడైతే నేషనల్ మీడియా కూడా దేశం మొత్తాన్ని తెలిసేలాగా తన స్వరాన్ని వినిపించిందో, ఆ రోజున ఈ దొంగలందరూ భుజాలు తడువుకొని సరే ఎంతో కొంత మనం ఒప్పేసుకుంటే కొంచెం కాకపోతే కొంచెమైనా ఈ పాపం తగ్గుద్దనే ఉద్దేశంతో కల్తీ జరిగింది, కానీ అది నాకు తెలియదు అని చెప్పని మళ్ళీ దొంగ మాటలు మాట్లాడు. నీకు చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న ప్రతి పాపంలో నీ భాగస్వామ్యం ఉంటది. మీ భాగస్వామ్యం లేకుండానే 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా? మీ భాగస్వామ్యం లేకుండానే ఈ కల్తీ జరిగిందా? ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారి పిఏనే అంతా చేశాడు, నాకేమీ తెలియదు, అంతా ఆయనే చేశాడని మాట్లాడుతున్నారు. నిజంగా ఒక పిఏ ఎంత చేస్తే, ఇంత పెద్ద స్కామ్ లో ఆయన ఒక్కడే ఇన్వాల్వ్ అయ్యి కింది స్థాయి ఉద్యోగులందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే మరి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? అంటే ఇప్పుడు ఈ సిట్ కమిషన్ లో కొన్ని పేర్లు వచ్చాయండి. అవన్నీ వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు మాత్రం ఒక శ్రీవారి భక్తుడిగా అవన్నీ చిన్న చిన్న చేపలేనండి. కానీ తిమింగళాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఏకసభ్య కమిటీ నిర్ణయం తర్వాత ఆ తిమింగళాలు కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చి వాళ్ళు చేసిన పాప పరిహారం జరిగే వరకు కూడా జీవితాంతం కూడా వాళ్ళు దుఃఖపడాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి ఖచ్చితంగా. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ కల్తీ జరిగిందంటారా లేదంటారా? కంపల్సరీ కల్తీ జరిగింది. జరిగితేనే, ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే మనకేంటంటే శబ్దం అనేది బయటకు వస్తుంది. కల్తీ జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు నేను చెప్పుకునేది కాదు, వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే కమిటీ వేసిన దాని మూలాన అసలు నేరస్తులు, అసలు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే అమాయకులు, ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు నేరస్తులుగా నిలబడ్డారు, కానీ అసలైన దోషులు ఇప్పుడు అందరూ కూడా బయటకు వస్తున్నారు. మరి మీరు గతంలో ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా? వెళ్ళారా తిరుమలకి? ఎలా అనిపించింది గత 5 ఏళ్ళు కూడా మీకు? నేను 5 ఏళ్లలో తిరుమలకి వెళ్ళాను, తిరుపతి దేవస్థానానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడున్న లడ్డూలు ఏంటంటే, దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి అంటే మనకి ఇండియన్ కల్చర్ కి దేవుడికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అట్లాంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తిరుమలలో లడ్డు తిన్నాను, ప్రసాదం. కానీ తీసుకొచ్చిన తర్వాత 2-3 రోజుల్లో డ్రై అయిపోవడం కానీ పొడి పొడిగా అయిపోవడం కానీ అనిపించింది నాకు. నేను ఎందుకంటే తీసుకొచ్చిన, కానీ రీసెంట్లీ నేను వెళ్ళాను తిరుపతికి. అంటే రీసెంట్లీ అంటే పోయిన 2025 లోపు అండ్ కూటమి ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళినాక లడ్డూని తీసుకున్నాను, నేను ప్రసాదం తిన్నాను. తినిన తర్వాత అనిపించింది నాకు అప్పటికి ఇప్పటికి టేస్ట్ చాలా డిఫరెన్స్ అనిపించింది. దాని మూలన ఏంటంటే ఖచ్చితంగా లడ్డూలో కల్తీ జరిగిందని ఒక జనసేన వీర మహిళగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు అనేవి ఇప్పుడు అసలైన నేరస్తులు అంటే తప్పు చేసిన వాళ్ళు బయటకు వస్తారు. ఎందుకంటే అమాయకులు అనేది ముందున్నారు ఇంతకు ముందు, కానీ ఈ కమిటీ వేయటం మూలాన అసలైన తప్పు చేసిన వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు కొత్తగా ఏకసభ్య కమిటీ అని వేశారు. ఆ కమిటీని వైసీపీ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్ళి కూడా వ్యతిరేకంగా పిటిషన్ వేసి ఆ విచారణ ఆపాలని చెప్పి కొంత ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? అసలు ఏకసభ్య కమిటీ వల్ల ప్రయోజనం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నా అభిప్రాయం ఏముందండి, చట్టం తన పని తను చేసుకుని పోతుంది. అట్లాగే దేవుడి ముందు ఎంతటి దోషులు అంటే పాపం చేసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా పాపానికి తల వంచాల్సిందే. చేసిన పాపానికి తల వంచి దేవుడి దగ్గర క్షమాపణ అడగాల్సిందే. సో కాబట్టి ఏకసభ్యత కమిటీ వేసింది కూడా అసలైన నేరస్తులు, అసలైన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. మరి వైవి సుబ్బారెడ్డి గారు 2022లోనే
టీటీడీకి సంబంధించిన నెయ్యి కల్తీగా అనిపిస్తుందని చెప్పి మైసూరులో ల్యాబ్ కు పంపించారంటండి. కానీ వచ్చిన రిపోర్ట్లు ఆయన చూడలేదంట. ఆయనే టెస్టులకు పంపించారు, ఆయనే రిపోర్ట్లు చూడలేదంట. కానీ నేషనల్ మీడియా ముందుకు వచ్చి నెయ్యి లడ్డూలో కల్తీ జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను, దోషులు శిక్షించాలంటారు. అంటే ఇక్కడ రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి తీరు ఎలా అనిపిస్తుంది అంటారు మీకైతే? రెండు రకాల నాలుగే కదండి, అలా అలా తిరిగిపోతా ఉంటుంది. కానీ వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి కదా. ఇప్పుడు మీరు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు, ఆయన అన్నట్టు మాటలు అనవు కదా. నేను ఇంత ముందే ఒక పదం చెప్పాను, చట్టం తన పని తను చేసుకుపోతుంది. అన్యాయం జరిగిన చోట దేవుడు అనేది ఉంటాడు. అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళ పశ్చాత్తాపం పడే వరకు ఆయన వదిలిపెట్టడు. ఎవరికి తెలియదు తప్పు చేశాం అనుకోకూడదు. ఎప్పుడు కూడా వాస్తవాలు ఎప్పటికైనా వస్తాయి. తప్పు చేసిన దోషులు కూడా ఎప్పుడైనా ముందుకు వస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? లడ్డూ కల్తీ జరిగింది, సిట్ రిపోర్ట్ క్లియర్ గా వచ్చింది. వచ్చిన దాన్ని కూడా వీళ్ళు తుంగలో తొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రజలు దాన్ని వదలట్లేదు కాబట్టి సపరేట్ గా ఒక కమిటీ అంటూ దాని మీద వేశారు. సో ఈసారి అయితే ఈ కల్తీ చేసిన వాళ్ళు కానీ ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయటపడతారు. పడినప్పుడు వీళ్ళు తప్పించుకునే దారి ఎలాగో ఉండదు. మరి ఇప్పుడు కొత్తగా ఏకసభ్య కమిటీ అని వేశారు కదా, దీని వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? అసలు ఇప్పుడు ఆ ఏకసభ్య కమిటీని వైసీపీ ఎందుకు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్తుందంటారు? అంటే మరి దొంగలు బయటకు వస్తారు కదా. ఏక కమిటీ అంటే ఇప్పుడు తప్పించుకునే ఛాన్స్ వైసీపీకి లేదు. దొంగలే కదా, దొంగల పార్టీ వైసీపీ పార్టీ. వాళ్ళు ఉన్నప్పుడు అన్ని ఇలాంటి తిక్కుమాల పనులే చేశారు కదా. మనుషుల్ని వదల్లా, భూముల్ని వదల్లా, దేవుళ్ళని వదల్లా, ఎవరిని వదలకుండా చేసే దొంగ పనులన్నీ బయటకు ఎక్కడ వస్తాయని వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ వెళ్తారు. వాళ్ళకి అలవాటే కదా ఈ కేసులు, కోర్టులు ఇవన్నీ. వైవి సుబ్బారెడ్డి గారు 2022 అక్టోబర్లోనే ఈ నెయ్యిని టెస్ట్ చేయమని చెప్పి మైసూర్ ల్యాబ్కు పంపారంట. కానీ వచ్చిన రిపోర్ట్లు చూడలేదని అంటారు. ఆయన టెస్టులకు పంపించి ఆయన చూడలేదంటే నమ్మశక్యంగా ఉందా? పైగా నేషనల్ మీడియా ముందుకు వచ్చేమో నేను లడ్డూ కల్తీ జరిగింది నేను నమ్ముతున్నాను, దోషులు శిక్షించాలంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పిన మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? అంటే కల్తీ జరిగింది వాస్తవం అన్నది ఫస్ట్ ఆయన ఒప్పుకున్న విషయం. తనున్నప్పుడు కల్తీ జరిగింది అన్నది నేను ఎలా తప్పించుకోవాలి తెలియక కన్ఫ్యూజ్ లో అలాంటివన్నీ స్టేట్మెంట్స్ బయటకి ఇస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ కల్తీ జరిగింది అయితే 110% కన్ఫర్మ్. ఎటు నుంచి ఎటు తప్పించుకునే దారి వీళ్ళకి లేదు. ఈ కమిటీ ప్రతి దొంగని బయటకి తీసుకొచ్చి పెట్టినప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు మొన్న మల్లాది విష్ణు అనుకుంటా గుడికి అడిగాడు. సో ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు యాసిడ్ తో వీళ్ళ నోట్లు వీళ్ళు ఒళ్ళు కడుక్కోవాలి వీళ్ళు చేసిన పాపాలకి. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూ కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? ప్రతిసారి అందరూ బయటకు వచ్చి చెప్తుంది అండి, అక్కడ జరిగింది కాబట్టే వైవి సుబ్బారెడ్డి గారు అనే మీడియా ముందుకు వచ్చేసి కల్తీ అనేది జరిగిందని ఆయనే సభాముఖంగా మీడియా ముఖంగా ఒప్పుకున్నప్పుడు ఇంకా దీని గురించి మళ్ళీ ఎందుకు వైసీపీ వాళ్ళు ఇన్ని చర్చలు చేస్తున్నారు అనేది అర్థం కాదు. మరి ఇప్పుడు తాజాగా కొత్తగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏకసభ్య కమిటీ అని చెప్పి ఒక కొత్త కమిషన్ నియమించారు. దాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ ఆపాలని చెప్పి పిటిషన్ వేశారు. అంటే అంతవరకు వెళ్ళి ఆపవలసినంత అవసరం ఉందంటారా? ఈ ఏకసభ్య కమిటీ వల్ల అసలు ప్రయోజనం ఏంటి? ఏకసభ్య కమిటీ ఇప్పుడు వీళ్ళు వేస్తే వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు అంటే వాళ్ళు దొంగలు అనేది బయటకు వస్తుంది కదా. సో మేము దొంగలు అని తెలిసేదాన్ని బయటకు వచ్చేదాన్ని వాళ్ళు ఆపకపోతే రేపు ఎవరికి వాళ్ళకే కదా, వాళ్ళ పార్టీకే కదా ఇది ముప్పు. సో దాన్ని ఆపడానికి శత విధాల ప్రయత్నాలు చేయడానికి ఎన్ని విధాలైనా మామూలుగానే వాళ్ళ రౌడీయిజం ఉంటుంది, బూతుల రాజ్యం ఉంటుంది. అసలు క్రిమినల్ ప్రపంచం అంటేనే వైసీపీ అని తెలుసు. సో దీన్ని ఆపడానికి వాళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తారు. కానీ అంతే ధీటుగా కూటమి ప్రభుత్వం అనేది ఏకసభ్య కమిటీ ద్వారా వాళ్ళు చేసిన తప్పును ఖచ్చితంగా బయటకు తీస్తుంది. ఎందుకండి మీ సుబ్బారెడ్డి గారిని మీరు నిలదీయండి, మీ పార్టీ వాళ్ళే ఎందుకు అలా బయటకు వచ్చి ఇలా చెప్పావు, ఇప్పుడు చూడు మమ్మల్ని వేసుకుంటున్నారు, ఎవరు చేశారు, మీ ద్వారాగా చేశారని అడగండి. మేమే అడుగుతున్నాం, సుబ్బారెడ్డి గారు అసలు మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? వైవి సుబ్బారెడ్డి గారు 2022 అక్టోబర్లోనే మైసూర్ ల్యాబ్కి ఈ నెయ్యి కల్తీ జరిగినట్టుంది, టెస్టులు చేయండి అని చెప్పి పంపించారంట. పంపించిన తర్వాత రిపోర్ట్ని ఆయన చూడలేదని అంటున్నారు. మరి రిపోర్ట్ చూడకన్నా ఆయన ఇప్పుడు నేషనల్ మీడియా ముందుకు వచ్చి కొద్ది రోజుల కిందట కల్తీ జరిగిందని అన్నారు. అంటే ఇక్కడే 2-3 రకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఆయన మాట్లాడిన మాటల్లో తీరు ఎలా కనబడుతుంది మీకు? అది పచ్చి అబద్ధం అండి. ఖచ్చితంగా వచ్చిన రిపోర్ట్ అనేది అక్కడ ఉన్న చైర్మన్ అనేది ఆయన చూడకుండా అనేది బయటికి మీడియా ముందుకు వచ్చి చెప్తే జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ఎగిరి తంతాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా రిపోర్ట్ అనేది మొత్తం చూశాకే మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముట్టుకాయలు వేసుంటారు, నీ వల్ల చూడు ఇప్పుడు పార్టీ మొత్తం దెబ్బలు తింటున్నాము, తిట్లు తింటున్నాము అనేసరికి ఇప్పుడు మాట మార్చుంటారు. కానీ ఖచ్చితంగా రిపోర్ట్ చూడకుండా అంత పెద్ద పొజిషన్ లో చైర్మన్ ఉన్న ఆయన ఒక గుడి మొత్తానికి అలాంటి ఆయన మీడియా ముందుకు వచ్చేసి తన నిజాన్ని ఒప్పుకొని ఇప్పుడు నేను రిపోర్ట్ చూడకుండా ఇచ్చాను అని అంటే అసలు మీకు అలాంటి పోస్టులు మీరు అర్హులే కాదు, మీలాంటి వాళ్ళకి ఇవ్వడం కూడా అనవసరం.